కథా రచయితగా మీరు ఒక సక్సెస్ఫుల్ విజయవంతమైన బాటలో నడుస్తున్నారు. అవునండి. కథ మనం ఎదుటి వాళ్ళకి మనం ఓరల్గా కథ చెప్పాలి అంటే వాళ్ళ ముఖ కవలికలు మనం చెప్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారా వినట్లేదా, అవును. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మనం చెప్పేది అనిపిస్తుందా లేదా, ఎదుటిగా ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ స్వయంగా మనం చూసుకొని వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారంటే కథ చెప్పే విధానంలో అప్పటికప్పుడు మార్పులు చేసుకొని కథ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవునండి. కానీ ఒక పాఠకుడు ఒక పుస్తకంలో అచ్చైన ఒక కథని ఏ మూడుతో చదువుతాడు? చదువుతున్నప్పుడు అతని మూడు మన కథ అతనికి ఎలా క్రియేట్ చేస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుందా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందా, ఇవేం మనకు తెలియదు. అవునండి. కానీ అన్ని రకాల భావ ఉద్వేగాలతో కూడిన వాళ్ళు కూడా మనం రాసిన కథని ఇష్టపడి చదవాలి అంటే దానికి ఫార్ములా ఉందా లేదా అనేది నేను అడగను. కానీ మీరు ఫాలో అయ్యే, మీరు అనుసరించే విధానం అంటూ తప్పనిసరిగా ఏదో ఒకటి ఉంటుంది. అవునండి. మీరు అనుసరించే విధానం ఏంటండి? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని సులభంగా చెప్పాలంటే మనకి ఏదైనా కథ చదువుతున్నప్పుడు అది మనకు కనెక్ట్ అవ్వాలి. అది అంటే ఎవరికైనా సరే అది కనెక్ట్ అవ్వాలి. ఇది మన కథలాగే ఉంది అనే వాళ్ళకి ఫీల్ అయితే కనుక డెఫినెట్గా కథను ఓన్ చేసుకుంటారు. ఇది ఇతను రాసిన కథ మనకి దగ్గరగా ఉంది, లేదంటే నేను చూసిన అంశాలకి దగ్గరగా ఉంది, విషయాలకు దగ్గరగా ఉంది అని వాళ్ళు అనుకోగలిగితే ఆ కథ సక్సెస్ అండి. అలా జరగాలంటే మనం సొసైటీలో జరుగుతున్న సంఘటనల్ని ఆధారంగా చేసుకుని కొంత కల్పితం జోడించే వాటిని ఈ హాస్య రూపంలో చెప్పినట్టయితే కనుక వాళ్ళు అరే ఇలా జరిగింది, ఇతను ఇలా రాశాడు అంటే దీనికి పరిష్కారం ఇది కూడా అన్నమాట, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనేది బాయిలో రాశారు. ఇది మనం చేసినప్పుడు ఇలా చేయకూడదు, ఇలా మనం ఈ దారిలో వెళ్ళకూడదు, ఇలా ఎవరైనా వెళుతుంటే వారిని మనం ఇలా ఆపచ్చు అని ఎక్కడైనా మంచికి చెడు జరుగుతుంటే దానిని అడ్డుకునే ఒక కథాంశం ఏదైతే ఉంటుందో అది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక అమాయకుడు ఎవరి చేతులు మోసపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి అతన్ని రక్షించడం కానీ, లేదంటే ఒక విపత్తు నుంచి ఎవరినైనా అతను కాపాడడం కానీ చూసినప్పుడు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఇలాంటివి మనం అనుసరించవచ్చు, ఎవరైనా ఆ దోవలో వెళుతుంటే అడ్డుకోవచ్చు ఇలాంటి కథలు చదవడం ద్వారా అని వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు, వాళ్ళు చూసే ఇప్పుడు ఈ సొసైటీలో ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఈ కథ కొంత అడ్డుకట్టు వేయడానికి ఈ కథ కూడా ఉపకరిస్తుంది అని వాళ్ళు నమ్మినప్పుడు డెఫినెట్గా ఆ కథని వాళ్ళు ఓన్ చేసుకుంటారు, అది నచ్చుతుంది. నాకు ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్తారు. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఏమండి ఇది బాగుంది, ఈ అవేర్నెస్ బాగుంది, ఇలా మోసపోవడం నేను చాలాసార్లు చూశాను, లేదంటే మాకు అనుబంధాలు మా భార్యాభర్తల మధ్య కొంచెం తగులు వస్తుంటాయి కానీ ఈ పరిష్కారం బాగుంది, ఇలాంటివి చాలా నేను గమనించాను.